ఏమండి ఇది మైండ్ గేమ్ ఇది అంటే ఫోర్త్ గేమ్ ఇప్పుడు మనది. అవును ఫోర్త్ గేమ్ ఇప్పుడు మైండ్ తో ఆలోచించే గేమ్ అన్నట్టు. సరే మనం చిన్నప్పుడు ఎన్నో ఆడుకున్నాం కదా. అయితే ఇవి 4 డబ్బాలు చేయాలి, 4 రూములు చేయాలన్నట్టు. 3 స్కెచ్లు ఉపయోగించి 4 రూములు చేయాలి. నువ్వు ఎట్లా నుంచి ఎట్లా తీస్తావో నీ ఇష్టం. 3 స్కెచ్లు ఉపయోగించి 4 గదులు చేయాలి. తిప్పలే ఉంది కదా మనీ ఆ జేబులో నువ్వు విన్ అయితే నీకు 500, నేను విన్ అయితే నాకు 500. ఓకే ఇక్కడ పెడుతున్నా 500. 3 స్కెచ్లు మాత్రమే ఉపయోగించాలి. 3 స్కెచ్లు మాత్రం ఉపయోగించాలి. 4 ఇప్పుడు 3 గదులలో 3 ఉన్నాయి కదా, 4వది కూడా గది కావాలి. 4వది కూడా గది కావాలి. 3 స్కెచ్లు ఉపయోగించాలి. ఇట్లనే పెట్టుకో, ఎట్లనైనా పెట్టుకో. 4 డబ్బాలు అనొచ్చు, 4 గదులు అనొచ్చు. 3 అబ్బాయిలు ఇంకో అబ్బాయి, 4 అబ్బాయిలు అనుకుందాం. 3 అబ్బాయిలకు 3 గదులు కట్టినప్పుడు 4వ అబ్బాయి కూడా గది ఉండాలి కదా. అంతే కదా. సరే అమ్మాయి అనుకో, అమ్మాయికైనా గది ఉండాలి కదా. అందుకని 3కి 3 కట్టినప్పుడు న్యాయంగా ఇంకోలా కట్టాలి. నువ్వు గెలిస్తే నీకే విన్. ఎవరు విన్ అయితే వాళ్ళకి 500 రూపాయలు ఇస్తావు. నువ్వైతే నీకే, నేనైతే నాకే. నేను గెలిచింది అనుకో నేను చీర కొనుక్కుంటా. నువ్వు గెలిచినావు అనుకో నువ్వు కూడా నాకు చీర కొనిస్తావు. అంతే కదా మరి. మైండ్ గేమ్ అన్నట్టు. 200 గెలుచుకున్నావు ఫస్ట్ గేమ్ కే. ఓకే స్టార్ట్ చేయి. ఎట్లా 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 చెయ్యాలి? ఇట్లా తీసి ఇట్లా పెట్టి ఇట్లా పెడితే మరి మధ్యలో పిల్లర్కి నువ్వు ఎట్లైనా చేసుకో. నాకు 4 గదులు పెట్టి చూపించి బాగా. ఇప్పుడు ఇట్లా అయితే 4 కదా. మరి పిల్లర్ మధ్యలో పిల్లర్ లేని ఇంకొక రూమ్ ఎట్లా పడుతుంది? అంతే కదా. ఇది చేసుకో, నువ్వు ఎట్లా చేస్తావు నీ ఇష్టం అన్నట్టు చేసుకో. నువ్వు ఎట్లా చేస్తావు అర్థమైతలేదు. నువ్వు ఎట్లా చేస్తావో నీ ఇష్టం. నువ్వు నీ టైంని బట్టి నువ్వు ఎట్లనైనా చేసుకో. ఆలోచించుకో, మైండ్తో ఆలోచించుకో. అంతే మైండ్ గేమ్ అంటే మైండ్తో ఆలోచించుకో. ఇది 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 ఇట్లా పెట్టుకున్నావు మళ్ళీ. వెంకటేష్ నువ్వే కదా వెంకటేష్ అంటావా? పాటలు మంచిగా పాడాలి. ఇప్పుడు గేమ్ ఎట్లా ఇట్లా తీస్తామా? సరిగమ పదని రాగం ఇలా పెట్టేస్తా, ఇది షీటు పెట్టేస్తా. ఎస్ ఈ ఒక్కటి తీసి మధ్యలో పెట్టేస్తా. వచ్చేసింది ఇది ఇది. ఓకేనా? సక్సెస్ సక్సెస్ సక్సెస్. మైండ్ గేమ్ బాగానే ఆడుతున్నావు. మనసులో పెట్టద్దు గెలిచిన ఇవాళ 700 గెలిచిన. అన్ని నువ్వే గెలిస్తే మన నేనేంది? నువ్వు గెలుచుకో, గెలుచుకొని తీసుకోవాలి. 1000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కరా. పట్టు చీర రేపు శనివారానికి మంచిగా ఆల్రెడీ 200 దేవునికి సమర్పించిన. ఈ 500 నాకు ఖర్చుకు. అట్లా కాదు, గిఫ్ట్ ఇవ్వాలి. ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ అనేది తర్వాత చేద్దాంలే కానీ ఓకే ఓకే సూపర్. నచ్చిందా ఫ్రెండ్స్? ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా కావాలంటే సబ్స్క్రైబ్ అయితే మాత్రం కంపల్సరీ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి కొంచెం కొంచెం కాదు బాగా ఆదరించండి. 500 జోలి పెట్టుకుంటున్నా. పెట్టుకో, తీసుకో. పండుగ ఇక.